బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. పాలక్ చపాతీ చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్గా ఉందో ఈ చపాతీ అనేది. ఈ చపాతీ ఇంత సాఫ్ట్గా రావాలంటే నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మరి లేట్ చేయకుండా పాలక్ చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అనేది పెట్టుకునేసేయండి. ఇక్కడ ఒక అర గ్లాస్ అనేది నీళ్ళు పోసుకుంటున్నాను. ముందుగానే పాలకూరని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా నీళ్ళు అనేది బాయిల్ అయిన తర్వాత పాలాకును వేసేసి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు ఈ పాలాకుని ఉడకబెట్టుకుందామండి. ఎప్పుడు కూడా పాలాకుని ఉడకబెట్టుకునేటప్పుడు మూత అనేది పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారా, ఒక 5 నిమిషాల్లోనే పాలకూర అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం పాలకూర ఉడికిందా లేదా అని. చూడండి, చాలా చక్కగా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి ఈ పాలకూరని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకునేద్దాము. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ పాలకూర పేస్ట్ని తీసుకునేసి ఇక్కడ ఒక 3 కప్పుల నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ విధంగా 3 కప్పుల గోధుమ పిండిని తీసుకునేసి 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకునేసి చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా చూడండి పిండిని ఎలా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయో క్లియర్గా చూసినానండి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ పాలకూర ప్యూరీని వేసుకున్నాం కదా, అలాగే కొంచెం తగినంత నీళ్ళని కూడా వేసుకుంటూ పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ నీళ్ళు అనేది పడుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళని కూడా కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవటం వల్ల చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా మనం వేలుతో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారా, ఇంత సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చపాతీ పిండిని కొంచెంసేపు అలా పక్కన పెట్టుకునేద్దామండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత చపాతీ అనేది కాల్చుకునేసేయండి. పాలక్ చపాతీ టేస్ట్ అనేది నార్మల్ చపాతీని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుందండి. ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఉండదు. పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, కళ్ళకి కూడా చాలా మంచిది. చూస్తున్నారా, ఒక వేలుతో కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ చపాతీని చన్నా మసాలా కాంబినేషన్లో బాగుంటుంది.